నిన్న సంబాల్కు సంబంధించినటువంటి అంశం కూడా ఒకటి. సంబాల్లో ఒక విగ్రహం, ఒక గుడి వచ్చింది. సంబాల్కు సంబంధించినటువంటి దగ్గర ఒక గుడి వచ్చింది. ఇగో ఇది గుడి. సంబాల్ అంటే ఉత్తరప్రదేశ్లో మొన్న ఒక మసీదుకు సంబంధించినటువంటి అంశంలో కొట్లాట అయింది కదా, దానికి సంబంధించి సంబాల్ అనేటువంటి ప్రాంతంలో దేవాలయం ఉంటే 1970 ఆ ప్రాంతంలో 80-70 ఆ సందర్భంలో సంబాల్లో మత ఘర్షణలు జరిగినాయి. మత ఘర్షణలో భాగంగా అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా తరిమివేసి అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి వ్యాపారవేత్తల వస్తువులన్నింటినీ, వాళ్ళ ఆస్తులన్నింటినీ దోచుకున్న తర్వాత ఆ ప్రాంతమంతా కూడా ముస్లింల చేతికి వెళ్ళిపోయిన తర్వాత సంబాల్లో ఉన్నటువంటి దేవాలయాలన్నీ మూసివేయబడ్డాయి. ఆ దేవాలయాలు ఇవాళ బయటకు వచ్చినాయి యోగి ఆదిత్యనాథ్ పరిపాలనలో. మరి సెక్యులరిజం గురించి లెక్చర్లు దంచేటువంటి కుక్కల కొడుకులారా, ఒకసారి ఆలోచించండి. ఏది రా మీ సెక్యులరిజం? ఇది ప్రశ్నించాల్సి వస్తుంది, ఆవేశం తన్నుకు వస్తుంది. ఈ విషయాలను మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సంబాల్కు సంబంధించినటువంటి ఈ గ్రామంలో ఎందుకు ఇవాళ ఒక శివాలయానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు పూర్తిగా పోయినాయనేటువంటి విషయాలను మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ శివాలయాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. లోపల దేవాలయాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అట్లనే ఉన్నాయి. ఇగో ఇది దేవాలయం, లోపల శివాలయం ఉంది. లోపల శివాలయము పక్కన హనుమంతుడి విగ్రహము. అక్కడ పోలీసు వాళ్ళు వెళితే 30-40 సంవత్సరాలుగా 46 సంవత్సరాల క్రితం, 30-40 అంటే 46 సంవత్సరాలు ఈ దేశంలో మరి హిందువుల మీద దాడి జరుగుతుందా, ఎవరి మీద దాడి జరుగుతుందో చూసేటువంటి ప్రేక్షకులారా ఆలోచించండి. భారతదేశంలో 46 సంవత్సరాల నుంచి తన దేవాలయంలోకి వెళ్ళి పూజలు చేయలేకపోతున్నారంటే, ఆ దేవాలయాలు మూసివేయబడుతున్నాయంటే చుట్టూ ఉన్నటువంటి అన్నిటినీ కూడా, ఇది పాకిస్తాన్ కాదే, ఇది బంగ్లాదేశ్ కాదే, ఇవాళ అంబేద్కర్ మహాశయుడు వీర సావర్కర్ చెప్పినటువంటి విషయాలన్నీ ఇదే కాదా అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈ దేవాలయాలను మూసివేయబడ్డాయి. హైదరాబాదులో కూడా పాత బస్తీలో కనీసం ఒక 20 దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలు ఇప్పటి కాదు, 500-600 సంవత్సరాలు. ఈ భాగ్యనగరం హైదరాబాద్ అనే ఎవడో కట్టిండని చెప్పుకుంటాం చూసినావా, వాడు కట్టక ముందు నుంచి ఉన్నటువంటి ఆ పాత గ్రామాలలో ఉన్నటువంటి అనేక దేవాలయాలన్నీ మూసివేయబడ్డాయి, పూజకు నోచుకోవట్లేదు. దీని గురించి ఎవడు మాట్లాడు? ఏమనంటే హిందువులే మతోన్మాదులని, వాళ్ళు శాంతి కాముకులని చెప్పుకుంటున్నారు. ఈ దేశంలో అట్లా కొన్ని వందల సంఘటనలు చెప్పగలిగేటువంటి అవకాశం ఉన్నది. కొన్ని వందలు ఉన్నాయి. అట్లా హైదరాబాద్ ఒకటే కాదు, కొన్ని వందలు ఉన్నాయి. అక్కడ దేవాలయం ఉంటుంది, చుట్టూ ఇతర మతాల వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఆ దేవాలయాలకు పోయి పూజ చేయలేనటువంటి దేవాలయాలు హైదరాబాద్లో కోకొల్లలుగా ఉన్నాయి. 20-30 దేవాలయాలు ఇప్పటికీ అట్లనే ఉన్నాయి. ఆ దేవాలయాలు మూసివేయబడ్డాయి. ఇక కొన్ని దేవాలయాలు అయితే పొద్దున పోయి భయంగా దేవుడికి పూజ చేసుకొని మళ్ళీ తాళం పెట్టి అక్కడికి వెళ్ళిపోవాలి. చుట్టూ అందరూ వాళ్ళే ఉంటారు. మరి ఎవరు స్వేచ్ఛగా బతుకుతున్నారు ఈ దేశంలో? ఒక్కసారి ప్రజలారా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశ ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగ ప్రక్రియలో ఈ దేశంలో 1947లో స్వాతంత్రం వస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి హాయిగా పూజ చేసుకోలేనటువంటి పరిస్థితి ఎవరి సంఖ్య పెరిగితే వచ్చిందనేటువంటిది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇది సంబాల్లో జరిగింది. పాత బస్తీకి పోదాం రండి, దమ్ముంటే. కాంగ్రెస్ సర్కార్ ఉంది కదా, టీఆర్ఎస్ సర్కార్ ఉంది కదా, ఒక 20 దేవాలయాలకు పాత బస్తీలకు తీసుకెళ్తా. మీకు దమ్ముంటే అక్కడ రోజు పూజలు చేయించండి. సెక్యులరిజం మాట మాట్లాడండి. ఏ సెక్యులర్ వాదులు అయితే లౌకికవాదం గురించి మాట్లాడతారో రండి, దమ్ముంటే లౌకికవాదం ఎక్కడుందో చూపిస్తాం మీకు. లౌకికవాదం అంటే ఎక్కడికి వెళ్ళాలి కదా. మూతబడ్డటువంటి దేవాలయాలు ఎందుకు మూతబడ్డాయి, దాని చరిత్ర ఏంటి, ఎవడు కబ్జా చేసిండు, ఎందుకోసమైంది? 100 మంది హిందువులు ఉన్న చోట ఒకడో ఇద్దరో అవతల మతం వాళ్ళు చాలా స్వేచ్ఛగా సంతోషంగా బ్రతకగలుగుతారు. కానీ 60 మంది హిందువులు ఉన్నా సరే, 40 మంది అవతల వాళ్ళు ఉన్నా సరే, 60 మంది హిందువులు కూడా స్వేచ్ఛగా బ్రతకలేరనేటువంటి విషయం 100కు 200 సార్లు రుజువైంది. ఈ దేశంలో రుజువైంది, ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల రుజువైనటువంటి విషయాలని మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తున్నాం. అది ఫ్రాన్స్లో శరణార్థుల పేరు మీద పోయినటువంటి వాళ్ళు కానీ, జర్మనీలో కానీ, లేకపోతే ఇంకొక దేశంలో కానీ, ఐరోపా దేశాలు మొత్తుకు వస్తున్నాయి. ఇవాళ
ఇది ఇవాళ జరిగినటువంటి విషయం, ఇది దీనికి సంబంధించినటువంటిది, ఇది సంభాలకు సంబంధించింది. మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి, ఏ మనుస్మృతి దీనికోసం చేసింది, ఎవరు చేసిరు, ఇవాళ మనుస్మృతి వల్లనే ఇక్కడ ఈ దేవాలయం ఆగిపోయిందా చెప్పాలి. లౌకికవాదులుగా చెప్పుకున్నటువంటి నిన్న ఆయన సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ చెప్పిండు కదా, అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పోతే కాల్చి చంపి సరయూ నదిలో పడేసినటువంటి సమాజ్వాదీ పార్టీ కూడా ఇవాళ లౌకికవాదం గురించి ప్రజలకు బోధలు చెప్తుంటే ఎక్కడ నవ్వాలో, ఎట్లా నవ్వాలో, దేంతో నవ్వాలో చెప్పలేనటువంటి ఈ వీడియోలు బయటకు వచ్చినాయి. ఇక్కడ పూజలు చేసేటువంటి అనుమతిని అక్కడ ప్రభుత్వం ఇచ్చింది, ఎవరు పోకుండా చేయాలనేటువంటిది నందీశ్వరుడు. ఈ దేశంలో ఎన్నున్నాయి ఇట్లా, ఈ దేశంలో ఎన్నిట్లున్నాయి ఇక్కడ, ఎందుకు ఈ దేశంలో ఏది రావాలి అనేటువంటి అంశాన్ని హారతులు ఇస్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఇవి జరుగుతున్నటువంటి సంఘటన ప్రజలు మరి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటిది ఒకసారి ప్రజలే ఆలోచన చేసుకోవాలి. ఏది నిజం, ఏది అబద్ధం అనేటువంటిది, ఎవరు ఏం చేస్తున్నారనేటువంటిది. మన పక్కన ఉన్నటువంటి చూద్దాం, హైదరాబాద్లో చరిత్ర చూద్దాం, పాత తెలంగాణలో చూద్దాం, బతుకమ్మలను బర్వాతల బతుకమ్మలు ఆడించిన కుక్కల కొడుకు ఎవడో ఒకసారి ఆలోచిద్దాం, వాళ్ళను కాపాడింది ఎవరో ఆలోచన చేద్దాం. దానికోసం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దయచేసి ప్రజలు ఆ దిశగా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.